రికార్డింగ్ నెంబర్ 31. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పరీక్షిత్తు దిగ్విజయము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఈ పలుకులు విని సూతుడిట్లు చెప్పెను. పరీక్షిత్తు పరిపాలన చేయుచుండగా తన సైన్యముల రక్షణలోనున్న కురుజాంగల దేశమున కలి ప్రవేశము జరిగినట్లు వినెను. కురుజాంగలము అనగా కురువంశము వారి రాజ్యమున గల పర్వతారణ్య భూములు, హిమవత్ ప్రాంతముల పల్లపు లోయలలో గల అడవులు, వానిలో వాయువ్య దిశ నుండి యవనుల మూలమున కలి ప్రవేశము జరిగెను. వెంటనే పరీక్షిత్తు యుద్ధమునకు అంగీకరించెను. ఆయుధములు ధరించి రథారూఢుడై బయలుదేరెను. అతని గుర్రములు నీలిమబ్బుల రంగున ఉండును. అతని జెండాపై సింహము గుర్తు ఉండును. చతురంగ బలములు వాని వెంట కొలిచి నడచినవి. పరీక్షిత్తు మొదట తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పశ్చిమ దిక్కున గల సముద్రముల వరకు దేశమున గల భూభాగములను గట్టి చేసుకొనెను. అందిమిడి ఉన్న వర్షములకు ఇలావృతము, రమ్యకము, హిరణ్మయము, హరివర్షము, కింపురుషము, భద్రాశ్వము, కేతుమాల, భారతవర్షము అనువానిని స్వాధీనము చేసుకొని ఆయా దేశవాసులిచ్చిన కానుకలు స్వీకరించెను. అందందు చేసిన సత్కారములలో వారిచే కీర్తింపబడిన తన పూర్వరాజుల వృత్తాంతములు వినెను. వారి స్తోత్రముల కథలలో అనేక ఘట్టములలో శ్రీకృష్ణుడు పాండవులకు చేసిన సారథ్యము, స్నేహము, మంత్రిత్వము, సభాపతిత్వము, దూతభావము మున్నగు వానిని చక్కగా తెలిసికొనెను. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము నుండి తన్నెట్లు రక్షించనో కూడా తెలిసికొనెను. యాదవులకు పాండవులకు గల ప్రేమ బాంధవ్యములను, వారి వారి భగవద్భక్తి విశేషములను విని పులకించి శ్రీకృష్ణుని భక్త వాత్సల్యమునకు ఆశ్చర్యములను పొందెను. కానుకలను, ఆ కథలను వినిపించిన వారికి పంచిపెట్టెను. దానితో నిరంతరము శ్రీకృష్ణుని స్మరించు స్థితి కలిగెను. అతడు ఉత్తర దిక్కున దిగ్విజయము చేయుచున్న సమయమున ఒక దృశ్యము చూచెను. ధర్మదేవత ఎద్దు రూపమున చెరించుచున్నది. ఎవరో 3 కాళ్ళు విరుగగొట్టగా మిగిలిన ఒక కాలితో కుంటుకొనుచు నడచుచున్నది. భూమి ఒక గోవు రూపము ధరించి లేగదూడ లేని లేగటి ఆవు వలె తేజస్సు తొలగి కన్నులలో నీరు నింపుచుండెను. కృషికర్మకు వృషభము చిహ్నము, ఆహార సంపదకు గోవు చిహ్నము. వాని పరిస్థితిని పరిశీలించినచో ఏ రాజ్యమునందైనను దేశము పరిస్థితి స్పష్టపడును. మరియు సూర్యునకు చిహ్నముగా ఎద్దును, భూమికి చిహ్నముగా ధేనువును వేదవాంగ్మయము వర్ణించును. సత్యము, దానము, దయ, శుచిత్వము అనునవి ధర్మదేవత యొక్క వృషభ రూపమునకు 4 పాదములు. కలియుగము వచ్చేసరికి 3 పాదములు కుంటుపడి దానం ఒక్కటే మిగులును. అది కూడా స్వప్రయోజనాదులచే కలుషితమై ఉండును. ఈ దృశ్యమును పరీక్షిత్తు చూచెను. ఇంకను ఆవుల పాలకై లేగలను చంపుదురు గనుక లేగలేని ఆవు దుఃఖించుచుండుటను చూచెను. అందు వృషభము గోవుతో ఇట్లనెను, ఏమి తల్లి, కన్నీరు కార్చుచు దుఃఖించుచున్నావు? నీ శరీరము రోగమున చిక్కి ఉన్నది, మొగము వాడి ఉన్నది. నీ చుట్టాలకు భయదుఃఖములేమైనా కలిగినవా, లేక శూద్రులు నిన్ను బంధింతురనియా అని ప్రశ్నించెను. ఇటు పైన యజ్ఞార్థ కర్మలుండవు గనుక దేవతలకు భాగము లభింపదనియా, రాబోవు కాలమున భార్యాభర్తలు ఒకరినొకరు కాపాడుకొను బుద్ధితో ఉండరనియా, తల్లిదండ్రులు బిడ్డలను కని రక్షింపక విడుతురనియా, విద్యలు దుర్మార్గులకు లభించుననియా, బ్రాహ్మణులు రాజులకు సేవకులగుదురనియా, వజ్రము ధరించిన ఇంద్రుడు వర్షము కురిపింపక ప్రజలు మాడిపోవుదురనియా, లేక తక్కువ జాతుల వారు పరిపాలకులగుదురనియా, రాజ్యపాలనలో నీతి జరుగదనియా, లేక ప్రజలందరూ అన్నమునకో, పానీయములకో, శయనమునకో, ఆసనములకో, స్త్రీ పురుష సంబంధమునకో ఆశపడి మాత్రమే
తమ పనులు చేయుదురనియా. నీ బరువు పోగొట్టుటకై కృష్ణుడు చక్రాయుధుడై ఇన్ని సంవత్సరములు మానవుని రూపమున నీ సమీపమున తిరుగుచూ నిత్యానందము కలుగచేసి వెడలిపోయెను. దానితో నీవు దిక్కులేని దానవైతివనియు చెడ్డవాడెవడో నిన్ను శాసించి దుఃఖపెట్టుననియు భయపడుచుంటివా? ఇది భరింపరాని కాలము. నీ శోభ దేవతలకైన కుతూహలం కలిగించును. అట్టి నీ శోభ కృష్ణుడు చనిపోవుట వలన తప్పిపోయినది. వృషభమునకు భూదేవి ఇట్లనెను, నీవు నిన్నటి వరకు చక్కగా 4 పాదములతో నడిచెడివాడవు. కృష్ణ నిర్యాణముతో నీకొక్క కాలే మిగిలినది. ఇది తప్పదు. కారణమేమనగా శ్రీకృష్ణుని శరీరము ఆధారముగా చేసుకొని సత్యము, శౌచము, దయ, ఓర్పు, త్యాగము, సంతోషము, సూటి అయిన ప్రవర్తనము, శాంతి, మనోనిగ్రహము, తపస్సు, సమత్వబుద్ధి, తప్పు చేసినచో క్షమించుట, స్వలాభమునకు పట్టుదల లేకుండుట, శాస్త్రము నేర్చు బుద్ధి, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, శౌర్యము, తేజస్సు, సామర్థ్యము, వేదము యొక్క స్మరణము, స్వాతంత్ర్యము, నేర్పరితనము, ధైర్యము, మెత్తని మనస్సు, ప్రతిభ, ఒకరిపై ఒకరికి నమ్మకము, నమ్మదగిన నడవడి, ఇంద్రియముల బలము, మనోబలము, సౌభాగ్యము, గాంభీర్యము, స్థిరత్వము, శ్రద్ధ, ఇతరులను గూర్చి మంచిగా చెప్పుకొనుట, మాట పడకుండుట, గర్వము లేకుండుట అను 32 గుణములు భూమి యందు క్రీడించినవి. ఇవిగాక వేదమును రక్షించుట, శరణుజొచ్చిన వానిని కాపాడుట మున్నగు మహాగుణములు కూడా నర్తించినవి. జ్ఞానమనగా ఆత్మజ్ఞానము, ఐశ్వర్యమనగా సందర్భము వచ్చినప్పుడు మానవులు చూపలేని సామర్థ్యము చూపుట, బ్రాహ్మణత్వమనగా వేదమును తెలుసుకొనుట, చదువుట, చదివించుట, బ్రాహ్మణులను రక్షించుట, గౌరవించుట. ఈ లక్షణములన్నీయు కృష్ణుని ఆశ్రయించుకొని భూమి యందు నిలిచినవి. అట్టి కృష్ణుడు పోయిన తరువాత ఘోరమైన కలిప్రేరణము వలన పాపములను, గాయములు పొందిన రోగుల వంటి ప్రజలను చూచి దుఃఖించుచున్నాను. దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, వర్ణాశ్రమములకు, గోవులకు, ధీరులకు, నీకు నాకు బాధలు కలుగు కాలము అని దుఃఖించుచున్నాను. బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని కడగంటి చూపు పొందుటకై తపస్సు చేసి దిగివచ్చిరి. పద్మనివాసము విడిచి వచ్చి లక్ష్మి అతని పాదసేవ చేసినది. పరమ యోగీంద్రులు వానిని హృదయములందు నిలిపి ధ్యానించిరి. వాని నిర్మల చరిత్రమును వర్ణింపలేక వేదములు వాక్కులుగా మిగిలిపోయినవి. అట్టి కృష్ణుడు భూమిపై చరణము మోపినప్పుడెల్లా పద్మము, వజ్రము, అంకుశము, చక్రము, శంఖము, మీనము, ధనుస్సు, కేతువు గుర్తులు భూమిపై పడినవి. అట్టి పాదములింక నన్ను తాకవు. ఇట్లు వర్ణింపబడినవి అవతార చిహ్నములైన సాముద్రిక లక్షణములును, వాని వలన తెలియబడు ఉత్తమ స్థితి గల గ్రహములును, రాసులును. కేతువనగా పతాక రేఖ. దీనిని బట్టి దైవజ్ఞులు కేతువున్న స్థానమును గుర్తింతురు. హరిపాదములు సోకిన కారణముగా ప్రజలందరూ నన్ను సేవించి పంట పండించిరి. నేనును ఇన్ని దినములు గర్వించి తిని. కృష్ణుడు నిర్యాణము చెంది నా గర్వమును పోగొట్టెను. దుష్ట శిక్షణము చేసి సంసార బంధము తొలగించుకొను విద్యనిచ్చి నిన్ను 4 పాదములతో నడిపించుటకే కృష్ణుడు అవతరించెను. ఆ మధురమైన పలుకులు, ఆ కన్నులు, ఆ చిరునవ్వులు, ఆ దయారసము, ఆ కులుకులు, ఆ పోకడలు, ఆ నడక తీరు, ఆ మనోహరమైన ప్రేమ దృష్టులు చూచి స్త్రీలు వానిని విడువలేకపోయిరని అందురుగాని కర్మబంధము త్రెంచిన యోగులు మాత్రము దర్శించిన వారు వీడగలరా? శ్రీకృష్ణుడు తన మందగమనములతో మెల్లమెల్లగా నాపై పాదము మోపగా నేను మోహము చెంది తిని. నాకు గుగుర్పాటు కలిగినది. ఆ గుగుర్పాటే కొల్లగా గోవులకై మొలిచిన పచ్చికయు, జీవులకై పండిన పంటలును. ఈ విధముగా తూర్పు వైపునకు ప్రవహించుచున్న సరస్వతీ నది ఒడ్డున ధర్మదేవుడును భూమియు వృషభ, ధేను రూపములు ధరించి సంభాషించుకొనుచుండగా మెల్లమెల్లగా పరీక్షిత్తు సమీపించెను.
ఆ సమయమున కైలాసపు మంచు కొండవలె మహాగంభీరాకారమున ఉన్న వృషభమును ఒకడు వచ్చి నేలపై పడునట్లు నిర్దాక్షిణ్యముగా తన్నెను. అతడు రాజువేషమున చేతిలో దండము ధరించి ఉండెను. క్రూర స్వభావము, కాలముచే ప్రేరేపింపబడిన క్రోధము వాని కన్నులలో తొణికిసలాడుచుండెను. అతడు చాలా పొడగరి అయిన శూద్రుడు. అతడు ఆ గోవును కూడా ఎగిరి గట్టిగా తన్నెను. దానితో ఆ ధేనువు చెదిరిపోయిన అవయవములతో, కన్నీళ్లతో, అంబారావముతో, పెదవుల నుండి జారిన లేత పచ్చిక పరకలంటిన నాలుకతో, చెమట పట్టిన దేహముతో, నోట నురగలు కక్కెను. ఇట్లు తన్నుచున్న వానిని చూచి బంగారు రథముపై నిలబడి పరీక్షిత్తు వింటికి నారి తగిలించి ఉరుమురిమినట్లు గంభీర కంఠధ్వనితో ఇట్లు పలికెను. ఓరి దుర్మతి, నిన్నీ గోవు కొమ్ములతో పొడిచెనా? నీ దగ్గరకైనా వచ్చెనా? మరేల తన్నితివి? నా బాహువుల రక్షణ నడుమనున్న భూమియందు నేరము చేయరాదని తెలియదా? మోసమున అధికారి రూపముతో పటాటోపము చేయుచున్నావేమి? నీవెవరు? ఇప్పుడే నిన్ను దండించెదను. గాంధీవము ధరించిన అర్జునుడు, చక్రము ధరించిన దైవము భూమిని విడిచిపోయిరని మదముచే ఒడలు తెలియక దండనకు తగని వారిని దండించితివి గనుక నిన్నిప్పుడే దండించెదను అని వృషభమును చూచి ఇట్లనెను. కురువంశ ప్రభువుల బాహువులే రాజ్యమునకు ప్రహరీ గోడలు. వారిచే కాపాడబడుచున్న భూమియందు జనులెవరూ నీ చేత కన్నీళ్లు కార్చున్నంతటి అధర్మం ఆచరించి ఉండలేదు. వీనినిప్పుడే నా సామర్థ్యముతో చీల్చెదను. నీవు జాలిపడదగిన స్థితి చెందరాదు. వీనిని నా బాణముల పాలు చేసి నిన్ను 4 పాదములతో నడిపించెదను. ఒకరికి అపకారము చేయక నోటికందిన తృణములను తిని ఏటిలో నీరు త్రావి స్వేచ్ఛగా చెరించు నీ పాదములు కుంటుపడజేసిన ఇతడెవడో నాకు తెలియదు. వాడు ఖేచరుడైనను వాడు ధరించిన నగలతోనే బాహువులూడిపడునట్లు నరికెదను. ఇప్పుడితడు మింటికెగిరినను నేలలో దాగినను నన్ను తప్పించుకొనలేడు. ఈ పద్యమున ధర్మమును గూర్చిన పరమార్థము ధ్వనిగా రచింపబడినది. గడ్డి, పంటలు, ఫలవృక్షములు, నదుల నీరు మున్నగునవి ప్రకృతి సంపద గాని మానవుడు సృష్టించినవి కావు. మానవుడైనను వాని వలననే బతుకుచున్నాడు. మా జంతువులు స్వేచ్ఛగా ప్రకృతి సంపదను అనుభవించును. వానిపై అధికారము చూపి మానవుడు క్రూరుడగును. కనుక ఏ సంపదను తాను అనుభవించి జీవించుచున్నాడో ఆ సంపదను తనకు చిక్కించుకొను అధికారమును చూపువాడు దండింపదగినవాడు. అట్లు జరగకుండా ప్రజలను కాపాడుటకే ప్రభువులు గాని ప్రజలపై అధికారము చూపుటకు గాదు. ఇందు అధికారమును కలిపురుషుడును రక్షణకు పరీక్షిత్తును ఉపమానములుగా సూచింపబడిరి. దండనం ఎప్పుడావశ్యకమవునో కూడా తెలుపబడినది. ధేనువుతో పరీక్షిత్తిట్లు పలికెను. ఊహింపరాని వైభవములు గల శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోయేనని దుఃఖింపవలదు. కన్నులలో నీరు తెచ్చుకొనవద్దు. మనస్సున కుమిలిపోవలదు. నా బాణములతో వీనిని వధింతును. సాధువులైన జంతువులకు మానవులు బాధలు కలిగించుట నీచత్వము. అట్టివారిని శిక్షింపని రాజాధముని ఆయుస్సు, స్వర్గము, సంపద, ధనములు తొలగిపోవును. దుష్టులను శిక్షించుటకు, సాధువులను రక్షించుటకు సంకల్పించి సృష్టికర్త ప్రభువులను సృష్టించనని పురాణములు దర్శించిన పెద్దలు చెప్పుదురు. ఇది మాకు పరమధర్మము. ఇట్లు పలికిన పరీక్షితుతో వృషభ రూపముననున్న ధర్మమూర్తి ఇట్లనెను. క్రూరులను శిక్షించి సాధువులకు జయము కలిగించుటకు కురువంశమున పుట్టిన మహానుభావుడవు. మా భాగ్యమున నీవున్నావు. మీ వెనుకటి తరముల మహాపురుషులు ఇట్టివారగుట చేతనే శ్రీకృష్ణుడంతటి వాడు మీ వారి భక్తి లతచే బంధింపబడి వారికి దౌత్యము చేసెను. రాజా, మేము ఏ ప్రాణులకు దుఃఖము కలిగించు జాతివారము కాము. మా వలన దుఃఖము పొందు జీవుడు లేడు. ఈ లోకమున దుఃఖమునకు కారణమెవ్వరని వాదనములు చేసి మానవుడు అనేక సిద్ధాంతములను కనిపెట్టెను. అవి అన్నీయు వాదము చేయువారి వాదములలోని వివిధ శాఖలు. అవి వారు కనిపెట్టినవే గాని సృష్టిలోనివి కావు. యోగీశ్వరులు కూడా ఈ విషయమున పొరపాటుపడి తమకు సుఖ దుఃఖములనిచ్చు ప్రభువు
ఎక్కువగా ఆత్మస్వరూపునిపై నిందారోపణ చేసి తమ వాదములు కప్పుకొనిరి. తప్పు చేయటనగా హాని కలిగించుట ఒకటే, అది ఎవనికి వాడు దుష్ప్రవర్తనమున చేయును. ఈ దుష్ప్రవర్తనము సరిచేసుకొనుట తన చేతిలోని పనియే. దానిని అంగీకరించుటకు భయపడి తనకన్నా శక్తివంతమైనదేదో తన చేత చేయించుచున్నదని నమ్ముట దౌర్బల్యము గాని సత్యము కాదు. గ్రహములు లెక్కపెట్టువారు గ్రహములకు వాని అధిదేవతలకు ప్రభుత్వమును కట్టబెట్టుచున్నారు. జీవుడు మంచిగా గాని చెడ్డగా గాని ప్రవర్తించుటకు గ్రహస్థితులు కారణమని సిద్ధాంతము చేసి కొందరు ఆత్మవంచన చేసుకొనుచున్నారు. చేసిన కర్మ యొక్క ఫలమే మన చేత నిత్యము మంచి చెడ్డ పనులు చేయించుచున్నదని మీమాంసకులు నిర్ణయింప చూచుచున్నారు. మీమాంసా శాస్త్రము పూర్వమీమాంస అనియు ఉత్తరమీమాంస అనియు 2 భాగములు. అందు పూర్వమీమాంస వారు కర్మయే ఫలితముల రూపమున జీవులను నడిపించుచున్నది కనుక కర్మనుపాసింపవలెనని బోధింతురు. ఉత్తరమీమాంస అనగా వేదాంత శాస్త్రమే. దానిని బోధించువారు జీవుల ప్రవర్తనమునకు కర్మఫలము కారణము కనుక కర్మబంధ విమోచనము పొందవలెనని బోధించుచున్నారు. ఇరుపక్షముల వారును తమ మంచి చెడ్డల బాధ్యత కర్మపైకి త్రోసివైచుచున్నారు. లోకాయత మతము వారు స్వభావమునకు ప్రభుత్వమును అంగీకరించుచున్నను, లోకాయతులనగా దైవమును అంగీకరింపని వారు. వీనినే చార్వాక మతము వారు అందురు. వీరి ప్రకారము సృష్టి అంతయు స్వాభావికముగా జరుగుచున్నది. దీనిని నిగ్రహించుట సాధ్యము కాదు, నిరోధించుటకు అధికారము లేదు. మానవుని ప్రవర్తనలో గల మంచి చెడ్డలు కూడా స్వాభావికముగానే జరుగుచున్నవని వారి మతము. నాకు నిన్ను తిట్టవలెననిపించుట స్వభావము అను వాదము నిజమైనచో, నిన్ను తన్నవలెనని నాకు అనిపించుచుండుట నా స్వభావమని ఎదటివాడు అనవచ్చును. దానితో జాతి నాశనము సాధింపబడును కనుక ఈ సిద్ధాంతము ప్రళయమునకు కారణమగును. ఈ చెప్పబడిన అంశములలో వేనికి గాని సుఖ దుఃఖములు కలిగించు సామర్థ్యము లేదు. కనుక రాజా, ఇతరుల వలన దుఃఖము కలిగినప్పుడు కూడా వారు చేసిరని దుఃఖింప పని లేదు. తర్కమునకు నిర్ణయమునకు లొంగనివాడు సర్వాంతర్యామి. వాని నుండి పుట్టి సర్వము జరుగుచుండును. ఇంతకన్నా సత్యము లేదు. ధర్మదేవత చేసిన వివరణము విని పరీక్షితిట్లు పలికెను. ఓ ధర్మజ్ఞ, నీవు ధర్మమూర్తివి, వృషభ రూపము ధరించిన ధర్మదేవతవు. నీవు పలికిన పలుకులు పరమధర్మములు. ఎవడైనను పాపము చేయుచున్న వానిని ఇతడి ఈ విధముగా చేయుచుండెనని పలికినచో దాని వలన ఆ పాపము ఇతరులకు కూడా రూపింపబడినట్లగును. దాని వలన పలికిన వాడును పాపమార్గమున పడును. మహాత్మా, దేవమాయ వలన జీవుల వాక్కు మనస్సు సహచర జీవులకు అంతుబట్టవు. చంపునటి లక్షణములు గలవాడు, చంపదగిన చెడ్డ పనులు చేయువాడు ఏ విధముగా ఉండును అనున్నది అతని వాక్కులను బట్టి గాని మనస్సును బట్టి గాని తెలియదు. నీవు ధర్మదేవతవు. తపస్సు, శౌచము, దయ, సత్యము అను పాదములతో నీవు నడుచుచుందువు. పాదమనగా 4వ భాగము. కృతయుగమున నీ 4 పాదములను పనిచేయును. త్రేతాయుగమున 1 పాదము పనిచేయదు. ద్వాపరయుగమున 2 పాదములు పనిచేయవు. కలియుగమున నీ 3 పాదములు భగ్నమైనవి. ఇప్పుడు పనిచేయుచున్న నీ 4వ పాదమే కలియుగాంతమున అధర్మమును దమింపచేయును. మరియును లక్ష్మీపతి అయిన విష్ణువు భూభారము బాపుటకు భూమియందు పాదము పెట్టెను. అతడున్నంత కాలము భూదేవి సుఖము చెందెను. అతని పాదస్పర్శ తొలగిపోయిన వెనుక భూమిని శూద్రులు శాసింతురని శోకమున ఈమె కన్నీరు కార్చుచున్నది. ఇట్లు పలికి పరీక్షిత్తు భూదేవిని ధర్మదేవతను గౌరవించెను. వెంటనే తొలకరి మబ్బులో నుండి మెరపు మెరిసినట్లు వర నుండి ఖడ్గము లాగి కలిపురుషుని మీదికి విజృంభించెను. అతడు వెంటనే రాజఠీవి విడిచి వాడిన మొగముతో భయమున గడగడ వణకుచూ హస్తములు చాచి అతని పాదములను స్పృశించి శిరస్సు పరీక్షిత్తు పాదములకంటున్నట్లుగా నమస్కరించెను. శరీరము వడవడ వణుకుచుండగా, నేను నీ శరణాగతుడను, రక్షింపుము, నన్ను చంపకుము అని పలికెను. రికార్డింగ్ నెంబర్ 31 అయిపోయింది.